సాధారణంగానే రోజులానే మీకు సరఫరా చేస్తాము, ఎలాంటి ఇంధన కొరత లేదు అని అధికారులు చెప్తున్నా కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. బంజారా హిల్స్ లోని ఒక బంక్ దగ్గర సిచ్యువేషన్ వివరించడానికి. ప్రణీత, బంజారా హిల్స్ లో బంక్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? రాత్రి నుంచి కూడా వాహనదారులు ఇలా క్యూలు కడుతున్నారు అని అర్థమవుతోంది. అసలు వాహనదారులకి ఎవరు చెప్పారు ఇంధన కొరత ఉందని? వాళ్ళు ఏమంటున్నారు? అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పూర్తిగా ఈ పెట్రోల్ బంకులన్నీ కూడా మూసుకోబోతున్నాయి, త్వరలో పెట్రోల్ కొరత పెద్ద ఎత్తున రాబోతుందనేటువంటి ఉదంతులు సృష్టించారు. అయితే ఇది ఎవరు సృష్టించారో తెలియదు, కానీ ఆ రూమర్ మొత్తం సిటీ అంతా కూడా పాకింది. దీంతో ఒకసారిగా పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి ఎఫెక్ట్ చూడొచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7 o'clock అయింది. ఉదయం నుండే ఏ స్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరాలో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ పెట్రోల్ బంకుల నుండి క్యూను మొదలు పెడితే దాదాపు రోడ్డు మీద, అంటే సాధారణంగా ఎప్పుడన్నా వర్షం పడినప్పుడో లేదా ఏదైనా సమస్య ఉన్నప్పుడో ఏ స్థాయిలో అయితే ట్రాఫిక్ స్తంభించిపోతుందో ఆ స్థాయిలో పూర్తిగా వాహనాలు అన్నీ కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ నుండి దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర క్యూలో మొత్తం ఈ వాహనాలన్నీ కూడా నిలిచేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇప్పటికే హైదరాబాద్ సిటీ సిపి సజ్జనార్ సైతం ఒక అధికారిక ప్రకటన చేశారు. ఎక్కడా కూడా హైదరాబాద్ సిటీలో ఈ తరహా పెట్రోల్ కొరత లేదు, పూర్తిగా పెట్రోల్ పూర్తిగా అవైలబుల్ ఉంది అనేటువంటి ఒక ట్వీట్ని సైతం ఆయన చేశారు. కానీ ఆ పోస్ట్ని కూడా ఎవరు ప్రజలు పట్టించుకోనట్టుగానే తెలుస్తుంది. ఈ స్థాయిలో క్యూని చూస్తేనే మనకి ఏ స్థాయిలో రూమర్స్ ఎక్కువ సంఖ్యలో ప్రజలు నమ్ముతున్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా దాదాపు 2 కిలోమీటర్ల మేర స్తంభించిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఈ తరహాలో దాదాపు పెట్రోల్ బంక్ నుండి మొదలుకొని కొన్ని కిలోమీటర్ల మేర ఈ తరహాలో వాహనాలు అన్నీ కూడా పార్క్ అయి ఉన్నాయి. సో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇప్పుడు ఈ స్థాయిలో ఉదయమే ఎందుకు ఇట్లా వస్తున్నారు? అంటే రూమర్ని నమ్మి వచ్చారా లేదంటే ఎట్లా? ఐ థింక్ రూమర్ నమ్మి, అంటే ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు కదా అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి. రూమర్స్ యాక్చువల్లీ. టు బి ఆన్ సేఫ్ సైడ్, పీపుల్ ఆర్ సేఫ్ సైడ్. few people safe side, few people are really in emergency, so it's a hodgepodge because of rumors. అంటే కొన్ని పెట్రోల్ బంక్స్ క్లోజ్ ఉన్నాయా బయట ఏమన్నా? That I don't know. I just saw the line and public perception. అది కొంతమంది వాహనాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది సేఫ్ సైడ్లో భాగంగా ఫుల్ ట్యాంక్ని కొట్టించుకోవాలనేటువంటి ఇదిలో పెట్రోల్ బంక్స్ వద్దకు వచ్చి ఇలా క్యూ లైన్లో నిల్చున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ కొట్టించుకుంటున్నటువంటి వాళ్ళు కూడా సేఫ్ సైడ్లో భాగంగా ముందుగా ఫుల్ ట్యాంక్ని కొట్టించేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు చేసేటువంటి ప్రకటనలో కూడా ఎంత మేరకు అవసరం ఉందో అంత మేరకే కొట్టించుకోండి అని చెప్పేసి పోలీసులు అది చెప్పినప్పటికీ ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ట్యాంక్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి షాపాన్ని కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ క్యూ లైన్లను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చేందుకు పోలీసులు సైతం డే అండ్ నైట్ డ్యూటీ పెట్రోల్ బంకుల వద్ద చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే క్యూ లైన్ల సంఖ్య పెరిగిపోయింది. పెట్రోల్ బంకుకి వచ్చేటువంటి వారి సంఖ్య పూర్తిగా ఎక్కువైపోయినటువంటి నేపథ్యంలో కొద్ది మందిని మాత్రమే మొదట లోపలికి పంపించి ఆ తర్వాత కొంతమందిని ఈ విధంగా స్టాప్ చేసి పోలీసుల పహారా సైతం ఇక్కడ పెట్రోల్ బంక్స్ వద్ద మనకు కనిపిస్తుంది. ఈ స్థాయిలో ఒకసారి 2 వీలర్స్కి సంబంధించినటువంటి లైన్ ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. భారీగా పెట్రోల్ బంకుల వద్ద 2 వీలర్స్ బార్లు తిరిగినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంక్స్ వద్ద కూడా ఇదే తరహా సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి 2 వీలర్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే ఏంటి ఈ విధంగా రూమర్ని నమ్మేసి వచ్చారా లేదంటే ఎట్లా? పెట్రోల్ నిజంగానే లేదా? కనపడట్లేదా ఇక్కడ అయ్యా సారీ అది ఈ విధంగా చాలామంది వాహనదారులు ఉదయం నుండే పెట్రోల్ బంక్స్ వద్దకి బార్లు తినేటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్క పెట్రోల్ బంక్ వద్ద దాదాపు 100కు పైగా వాహనదారులు ఇక్కడ పెట్రోల్ కోసం వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి రూమర్ నిజమని నమ్మేసి వచ్చారా? ఇట్లా నిజంగానే పెట్రోల్ కొంచెం తీసేయరా కొట్టించుకుంటున్నటువంటి వాళ్ళు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారా? తెలుగు फुल टैंक करने के लिए जी जी फुल टैंक जी
కూరలు అది ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడానికి ఇక్కడికి వస్తున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ కొట్టేటువంటి స్టాఫ్ చెప్తున్నటువంటి వర్షన్. సో ఈ తరహాలో హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ వద్ద కూడా ఇదే తరహా పరిస్థితి ఉంది. అటు పోలీసులు ఇప్పటికే రంగప్రవేశం చేశారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు దగ్గర నుండి క్యూ లైన్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు, ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా. రైట్ ప్రణీత, పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు కూడా ఉన్నారంటే సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. వాహనదారులు పానిక్ అవ్వద్దు అని అధికారులు సూచిస్తున్నారు. కావలసినంత ఇంధనం ఉంది, సరఫరా చేస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ బంకులు మూసేస్తున్నారని కొన్ని చోట్ల వదంతులు పుట్టాయి. పెట్రోల్ దొరకదనే భయంతో వాహనదారులు ఈ విధంగా క్యూ కట్టారు. హైదరాబాద్ లో బంకుల్లో ఇలా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. కృత్రిమ కొరత సృష్టిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ తగినంత ఉంది అని ఎవరు ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు. అయినా సరే అన్ని చోట్ల బంకులకి జనం క్యూ కట్టారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా అంతా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటూ ఉండడంతో బంకుల్లో మరింతగా క్యూ లైన్లు పెరుగుతున్నాయి.